రాసిన పత్రిక, హెబ్రూ రాసిన పత్రిక 11వ అధ్యాయము మొదటి వచనం నుంచి చదువుకుందాం. హెబ్రూ రాసిన 11 మొదటి వచనం. విశ్వాసమనున్నది నిరీక్షింపబడిన వాటి యొక్క నిజ స్వరూపమును అదృశ్యమైనవి యున్నవనుటకు రుజువై ఉన్నది. దానిని బట్టియే పెద్దలు సాక్ష్యము పొందిరి. ప్రపంచంలో దేవుని వాక్యం వలన నిర్మాణమై ఉన్నవి, అందును బట్టి దృశ్యమైనది కనబడెను, పరిశుద్ధములచే నిర్మింపబడలేదని విశ్వాసము చేత గ్రహించుకొనుచున్నాము. విశ్వాసమును బట్టి హేబేలు కయీను కంటే శ్రేష్టమైన బలి దేవునికి అర్పించెను. దేవుడు అతని అర్పణల గూర్చి సాక్ష్యం ఇచ్చినప్పుడు అతడు ఆ విశ్వాసమును బట్టి నీతిమంతుడని సాక్ష్యము పొందెను. అతడు మృతి నొందియు ఆ విశ్వాసము ద్వారా మాట్లాడుచున్నాడు. విశ్వాసమును బట్టి హానోకు మరణము చూడకుండునట్లు కొనిపోబడెను. అతడు కొనిపోబడక మునుపు దేవునికి ఇష్టుడై ఉండెనని సాక్ష్యము పొందెను. కాగా దేవుడతని కొనిపోయెను గనుక అతడు కనబడలేదు. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టుడై ఉండుట అసాధ్యము. దేవుని యొద్దకు వచ్చువాడు ఆయన ఉన్నాడనియో తనను వెదుకు వారికి ఫలము దయచేవాడనియో నమ్మవలెను గదా. విశ్వాసమును బట్టి ఆమేన్. చాలు చూడండి, మనమందరము కూడా విశ్వాసులము. హల్లెలూయా. మనందరము కూడా దేవుని యందు విశ్వాసము పెట్టిన వారము. యేసుక్రీస్తు ప్రభు యొక్క రక్తము, ఆయన నా కొరకు ప్రాణాలు, ఆయన దెబ్బలు, చనిపోయి 3వ దినమున తిరిగి లేచి సజీవుడు, ఆయన నమ్మి విశ్వసించిన వారికి నిత్య జీవం, పరలోక రాజ్యము. మనమందరము కూడా ఇది విశ్వసించి ఉన్నాం, నమ్మి ఉన్నాం. అయితే మన జీవితంలో ఈ విశ్వాసం అన్నది, మనము విశ్వాస యాత్రలో అనేది క్రమముగా ఎదుర్కొంటూ వెళ్ళాల. వింటున్నారా? మరి బాలుడుగా ఉన్నప్పుడు బాలుడుగాను, యవనముగా ఉన్నప్పుడు యవనముగాను, మధ్య వయసు ఉన్నప్పుడు మధ్య ఆలోచనలు, వృద్ధార్పంలో ఉన్నప్పుడు ఒక ఆ జ్ఞానం, ఆ తెలివి అంతా వేరు. అలాగే క్రీస్తులో కూడా నువ్వు క్రీస్తు యొక్క ఈ యాత్రలో నీ యొక్క విశ్వాసం అనేది బలముగా, దృఢముగా ఉండాల. నువ్వు ఏ విధంగా అయితే క్రీస్తు మీద, యేసయ్య మీద విశ్వాసం పెడుతున్నావో అదే విధముగా మన అనుదిన జీవితంలో కూడా విశ్వాసం అనేది చాలా ప్రాముఖ్యం. అందుకని విశ్వాసము అనేది చూడండి, అంత శూన్యముగా ఉన్నది. దేవుడు ఒక మాటను విడుదల చేసినాడు. వెలుగు కలుగును గాక అన్నాడు. వెలుగు కలిగింది, అంతే. స్తోత్రం చెప్తును గాక. భూమి కలుగును గాక, భూమి ఆకాశమును కలుగును గాక అన్నాడు. భూమి ఆకాశము కలిగింది. మాట చొప్పున ఆ మాటను విడుదల చేసినప్పుడు, ఆ వాక్కును విడుదల చేసినప్పుడు భూమి ఆకాశము అంత కూడా వెంటనే అయిపోయి ఉన్నట్టు చూస్తున్నాం. ఎందరైనా యేసు ప్రభుని ఎవరైనా చూచినారా? హల్లెలూయా. ఆయన రక్తం ఎవరైనా చూచినారా? ఆయన దెబ్బలు ఎవరైనా చూచినారా? ఆయన నీ కొరకు చనిపోయి ఉన్నాడని కల్లారా చూచినావా? ఆయన తిరిగి లేచింది నువ్వు చూచినావా? ఎట్ట నమ్మి ఉన్నాం? ఇదొక ఆశ్చర్యమే కదా. అందరం హల్లెలూయా చెప్తారా? బైబిల్ చెప్తుంది, పరిశుద్ధాత్మ లేకుండా ఎవ్వరు కూడా యేసుక్రీస్తు ప్రభుని నమ్మలేరు. ఈరోజు మనము మందిరంలో ఉండి దేవుని ఆరాధించుచున్నామంటే పరిశుద్ధాత్మనే మనలో ఆ క్రీస్తుని అంగీకరించేటట్టు పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయం చేయించి ఉన్నాడు. బైబిల్ చెప్తుంది, ఆ చీకటిలో ఉన్నారు ప్రజలందరూ కూడా, వారి మనోనేత్రాలన్నీ కూడా మూయబడి ఉన్నాయి. దేవుని తెలుసుకోకుండా వారి కనులు, మన కనులన్నీ కూడా మూయబడి ఉన్నాయి. కానీ ఆశ్చర్యకరమైన వెలుగు మనకు కలగడం, తాకడం ద్వారా
మన కనులు తెరవబడ్డాయి. హల్లెలూయా, స్తోత్రం చెప్తారా? మా మనోనేత్రాలు తెరవబడ్డాయి. క్రీస్తుని చూసి ఉన్నాం, క్రీస్తుని ఆరాధించుచున్నాం. అయితే ఇక్కడ 11వ అధ్యాయంలో మనము చూచినప్పుడు అక్కడ ఈ అధ్యాయాలందరూ కూడా విశ్వాస వీరుల గురించి మాట్లాడడం జరుగుతుంది. అసలు విశ్వాసం అంటే ఏంది? అక్కడ ఏమి లేదు, లేని వాటి ఉన్నట్టుగా నమ్మడమే విశ్వాసం. అందుకని మరో విశ్వాసం అనండి, నమ్మాల. నోవా దేవుడు చెప్పినాడు, ఇగో నేను వర్షము తీసుకొస్తున్నాను అన్నాడు. ఇదిగో నేను ఒక ఓడ కట్టు అన్నాడు. ఓడ కట్టాడు. మరి అప్పట్లో అసలు వర్షమే లేదు, అంతటి వర్షమే లేదు. వర్షం ఎట్లా వచ్చింది? మరి దేవుని మాటను నమ్మినాడు. ఆ ఓడను కట్టేటప్పుడు అందరూ కూడా హేళన చేస్తున్నారు, నవ్వి ఉన్నారు. అసలు నువ్వు ఓడ ఎందుకు కడుతున్నావు? చూడండి, ఈ మందిరం కూడా ఇగో ఇంత పెద్దగా చేస్తా ఉంటే కొందరు ఏమన్నారంటే ఇదేమన్నా బ్రిడ్జ్ చేస్తున్నా అన్నారు. హల్లెలూయా, స్తోత్రం. తెలియదు ఎన్ని ఫ్లోర్ వేస్తామో ఇంకా తెలియదు మనకు. సో ఇది ఏమైనా బ్రిడ్జ్ వేస్తున్నారా? నేను అప్పుడు అనుకున్నా, అరే నోవా కూడా ఓడగట్టేటప్పుడు అట్టలే అన్నారేమో. అరే ఎందుకంటే వర్షం వస్తూ ఉంది, పెద్ద తుఫాన్ రాబోతా ఉంది, 40 దినాలతో రాత్రులు తుఫాన్ రాబోతుంది, ఇందులో సురక్షితంగా ఉండమని యెహోవా నాకు చెప్పి ఉన్నాడని చెప్తే హేళన చేసి ఉన్నారు, నవ్వినారు, ఇంకా అంతే అవమానపరిచి ఉన్నారు. అప్పుడు వారికి ఓడలు లేవు. అప్పుడే దేవుడు ఓడను కట్టమన్నాడు. ఇంత ఇంత అంతా ఇట్లా కట్టు, అట్లా కట్టు, ఇట్లా కట్టు అని దేవుడే ఆర్కిటెక్చర్ అయి ఉన్నాడు. కొలతలు కూడా దేవుడు చెప్పి ఉన్నాడు. స్తోత్రం చెప్తారా? ఇక్కడ మన వాళ్ళందరూ చాలా మంది ఆర్కిటెక్చర్లు ఉన్నారు. సొంతగా మీరు క్రియేటర్గా దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు మీకు చక్కటి ఆలోచన దేవుడు ఇచ్చును గాక. స్తోత్రం చెప్తారా? ఎవరు చెప్పారంటే మీరు చెప్పాలా, దేవుడు చెప్పిండు అనాలా. మీరు ఏదైనా ఇల్లు కట్టుకున్నా, ఏది చేసినా చదువుకున్నా, అరే ఏం ఐడియా వచ్చింది అని చెప్పాలా. పరిశుద్ధాత్మ ఎప్పుడు కూడా క్రియేటివ్ ఐడియా ఇస్తాడు. ఆమేన్. స్తోత్రం చెప్తారా? దేవునికి స్తోత్రం చెప్తారా? విగ్రహ హల్లెలూయా చెప్తారా? ప్రతిదీ కూడా. అందుకే ఆ నోవా ఓడను కట్టినప్పుడు ఆ విశ్వాసముతో వర్షం వస్తుంది, తెగులు వస్తుంది, దేవుని మాట నమ్మి ఉన్నాడు. చూడండి, ఒక వ్యక్తి దేవుని మాట నమ్మితే అనేక ప్రజలు హేళన చేస్తారు. మేరీని చూచినప్పుడు మేరీ దగ్గర గాబ్రియేలు దూత వచ్చి చెప్తా ఉంది, ఇదిగో పరిశుద్ధాత్మ ద్వారా నువ్వు గర్భము ధరిస్తావు. అప్పుడు మేరీ అంటుంది, అయ్యో నేను ఏ పురుషుని ఎరగను కదా. హల్లెలూయా. ఒక మాట, అది నిందపడాలి, అవమానాలు పడాలా, ప్రభువా నీ దేవుని చిత్తం అనేసింది అంతే. ఎన్ని అవమానాలు, నిందలు. కానీ మేరీకి గొప్ప ధన్యురాలుగా బైబిల్ చూస్తాం. చెప్పలు కూడా దేవుని చూస్తారు. నువ్వు అదే విధంగా నువ్వు క్రీస్తు నమ్మినప్పుడు కూడా, వింటున్నారా, నువ్వు క్రీస్తు నమ్మినప్పుడు కూడా నీ స్నేహితులు కానీ, బంధువులు కానీ, మిత్రులు కానీ అందరూ కూడా హేళన చేయవచ్చు, నవ్వచ్చు. ఏంటేంటి నీవు ఆ మతంలో పోయినావా, అందులో పోయినావా, ఇందులో పోయినావా అని అనేకముగా నేను బాధ పెట్టి ఉండవచ్చు, బాధ పెడుతుండవచ్చు. కానీ మీకు అవన్నీ చాలా మట్టుకు ఎవరైతే హృదయపూర్వకంగా క్రీస్తును అంగీకరిస్తారో ఇందులో ఉన్న ఆనందము, సమాధానము, సంతోషము, పరలోక ఆనందం అనుభవించిన వారు ఎన్నటికీ ఎప్పటికీ వెనకకు తిరగడం, ముందుకే కొనసాగుతారు. చెప్పలు కూడా దేవుని స్తుతిస్తారా? ఆమేన్. హల్లెలూయా. గత వారము పౌలు భక్తుడి గురించి చూసినప్పుడు అరే ఎంతగా హింసకుడు, దూషకుడు, మరి సంఘాన్ని హాని చేసేవాడు, అలాంటి వ్యక్తి నేను బతుకైనా చావైనా క్రీస్తే అని క్రీస్తుని వెంబడించి ఉన్నాడు. అరే మొన్నటి వరకు నువ్వు ఈ విధంగా ఉన్నావు, ఇప్పుడైంది ఈ విధంగా మారిపోయినావు.
క్రీస్తుపై ఉన్న విశ్వాసము గొప్పది. ఈరోజు మనందరం దేవుని నమ్ముతున్నాం, విశ్వసించుచున్నాం, యాత్రలో ముందు కొనసాగుతున్నాం. అయితే విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడై ఉంటట అసాధ్యం. పక్కన దేవునికి ఇష్టడై ఉంటట అసాధ్యం. అందుకే విశ్వాసం అనేది చాలా ప్రాముఖ్యమైనది. అందరం హల్లెలూయా చెప్పండి. అయితే మన విశ్వాసం ఎలా ఉంటుందంటే స్టార్టింగ్లో కొంచెము, మధ్యలో తక్కువ, లాస్ట్లో స్తోత్రం. ఎక్కడ? ఎందుకు మందిరం దేవుడు పెట్టినాడు? ఎందుకు బల్ల పెట్టినాడు? ఎందుకు విశ్వాసుల సావాసం పెట్టి ఉన్నాడు? మనం అందరం కూడా విశ్వాసంలో క్రమక్రమముగా ఎదుకుంటూ అన్న రాకడ కొరకు మనం సిద్ధం అవుటకు, మహిమ నుండి అధిక మహిమలో వెళ్ళటకు దేవుడు మనకు ఒక చక్కటి సంఘాన్ని, ఒక మందిరాన్ని కొరకు వస్తా ఉన్నాడు. స్తోత్రం చెప్తారా? హల్లెలూయా. చప్పలు కూడా దేవుని స్తుతిస్తారా? మరలా నేను సంఘము కొరకు, మరలా నీ కొరకు నేను వచ్చుచున్నాను అంటున్నాడు. ఆయన రెండో రాకడ కొరకు మనం అందరము సిద్ధపడేదాము గాక. అయితే ఈ మనం సిద్ధపడాలి అంటే మన విశ్వాసం ఏ విధంగా ఉంటుంది? క్రీస్తు నీ కొరకు చనిపోయి ఉన్నాడు, క్రీస్తు కొరకు నీ కొరకు రక్తం కాచి ఉన్నాడు, క్రీస్తు నీ కొరకు దెబ్బలు తిన్నాడు, ఆ శరీరం అంతా దున్నబడి ఉంది, ముళ్ళ కిరీటం తీసుకున్నాడు, మేకులు తీసుకున్నాడు, చనిపోయి ఉన్నాడు, ఒక్క రక్తము చుక్క మొత్తము కారింది నీ కొరకు, చనిపోయాడు, మూడో దినం తిరిగి లేచి ఉన్నాడు. నేను నమ్ముకుంటున్నాను, విశ్వసించుచున్నాను. అంతేకాదు, నీ యొక్క విశ్వాసం అనేది చాలా ప్రాముఖ్యమని మనందరికీ తెలుసు. రక్తస్రావంలో బాధపడుతున్న స్త్రీ 12.5 సంవత్సరాలు బాధపడ్డది. ఎన్ని సంవత్సరాలు? 12.5 సంవత్సరాలు. ఆమె జీవితం అంతా కూడా ఎడారి. చూడండి, ఒక వారం బాధపడితేనే తట్టుకోలేదు. అలాంటిది జ్వరం వచ్చినా, నొప్పి వచ్చినా, తలనొప్పి వచ్చినా, బాధ వచ్చినా మనం తట్టుకోలేం. అలాంటిది 12.5 సంవత్సరాలు. బైబిల్ చెప్తా ఉంది, ఆ తల్లి అంట, ఆ స్త్రీ అంట యేసును గురించి విన్నది. అందుకొకసారి యేసును గురించి విన్నది అని. అందరం ఒకసారి యేసును గురించి విన్నది. ఎప్పుడైతే యేసును గురించి విన్నదో ఆమెలో ఒక విశ్వాసం వచ్చి, నేను యేసయ్యను ముట్టుకుంటాను, యేసయ్య యొక్క వస్త్రముల యొక్క తాకుతాను, నాకు స్వస్థత అవుతుంది అనుకొని ఆ వస్త్రములు ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభు యొక్క వస్త్రములను ముట్టుకున్నదో వెంటనే యేసు ప్రభులో నుంచి ఒక గొప్ప శక్తి ఆమెలోనికి ప్రవలించింది. వెంటనే బైబిల్ చెప్తుంది స్వస్థత కలిగి ఉంది. చప్పట్లు కూడా దేవుని స్తుతిస్తారా? బిగ్గరగా హల్లెలూయా చెప్తారా? ఆమేన్, హల్లెలూయా. వెంటనే స్వస్థత జరిగింది. ఒకసారి ఒకరి ఇంట్లో ప్రార్థన పెట్టినాం. భర్త ప్రేయర్కి రాడు, భార్య వాళ్ళ పిల్లలు వచ్చేవారు. ప్రార్థన అయిపోయింది. ప్రార్థన అయిపోయిన తర్వాత వారి భర్తకు అంత బబుల్ అని ఏమంటారు, గడ్డలు అంతా ఉన్నాయి, శరీరం అంతా. అది చూసినప్పుడు బాధ అనిపించింది. ప్రార్థన చేయడం జరిగింది. రాత్రి పడుకున్నాడు, ఉదయకాలం లేచినాడు, ఆ గడ్డలన్నీ, స్తోత్రం, దేవునికి మహిమ కలుగుడు గాక. దేవునికి స్తోత్రం చెప్తారా? దేవుడు స్వస్థపరిచినాడు. దేవుడు అడుగుతున్నాడు, ఎవరో నన్ను తాకి ఉన్నారు, ముట్టి ఉన్నారు అంటే శిష్యులు అంటారు, ప్రభువా జనసమూహం అంతా కిక్కుగా నీ మీద పడతా ఉన్నారు, ఎవరైనా చెప్తారు ప్రభువా అంటే, ఈమె వణుకుతూ భయపడుతూ వచ్చి, అది నేనే. ఆమె పరిస్థితి, ఆమె బాధ, ఆమె కష్టమంతా చెప్పుకున్నది. యేసు ప్రభు ఒకటే మాట అన్నాడు. ఏమనంటే, ఇదిగో నీ విశ్వాసం నిన్ను, పక్కవరదు, నీ విశ్వాసం నిన్ను, అంతేనా? ఇంకేముంది నెక్స్ట్? స్వస్థపరిచింది. అందుకోసం నా విశ్వాసం నన్ను స్వస్థపరుస్తుంది. అందుకోసం నీ విశ్వాసం నిన్ను స్వస్థపరుస్తుంది. దేవునికి స్తోత్రం చెప్తారా? ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నీ విశ్వాసము
నిన్ను స్వస్థపరుస్తాడు. ఆ 12.5 సంవత్సరాలు ఆమె జీవితం అంతయు కూడా ఎడారి జీవితం. కానీ యేసునందు విశ్వసించిన తర్వాత ఆమె జీవితం ఆనంద జీవితం. యేసు లేనప్పుడు ఎడారి, యేసు ఉంటే ఆనందం. హల్లెలూయా. దేవునికి చప్పట్లు కూడా దేవుని స్తుతిస్తారా? దగ్గరగా హల్లెలూయా చెప్తారా? అందరికి సమస్యలు ఉంటాయి, కానీ క్రీస్తు ఉంటే, యేసయ్య నీకు ఉంటే, ఆయన యందు విశ్వసిస్తే నీకు ఆనందకరమైన జీవితం, సంతోషకరమైన జీవితం. అందుకే చాలాసార్లు మనకు ప్రార్థిస్తాము కానీ విశ్వసించడంలో కష్టమైపోతాం. చూడండి, ఆ శతాధిపతి యొక్క దాసుడు అనారోగ్యంగా ఉంటాడు. అనారోగ్యంగా ఉంటే, ప్రభువా నువ్వు మాట మాత్రం సెలవించు, నువ్వు మాట విడుదల చేయి, నా దాసుడు బాగా అయిపోతాడు అంటాడు. యేసు ప్రభు అంటాడు చూసి, అబ్బా ఇంతటి విశ్వాసము ఇశ్రాయేలులోనే చూడలేదు. ఇంగ్లీష్ బైబిల్లో అయితే గ్రేట్ ఫెయిత్, గొప్ప విశ్వాసం అని రాయబడి ఉంది. అందుసరే గొప్ప విశ్వాసము అన్నాడు. హల్లెలూయా. నీ విశ్వాసము నిన్ను స్వస్థపరుస్తుంది. ఇక్కడ ఈ శతాధిపతి విషయంలో చూచినప్పుడు బైబిల్ ఏం చెప్తుంది అంటే, యేసు ప్రభు ఏమంటున్నాడంటే, నీ ఇంతటి గొప్పటి విశ్వాసం నేను ఎక్కడ చూడలేదు. దేవుని బిడ్డలారా, మనం అందరూ విశ్వాసముతోనే ఉండడమే కాదు, గొప్ప విశ్వాసము కలిగి ఉండాలి. అందుకని గొప్ప విశ్వాసము అన్నాడు. ఈరోజు మనం మందిరానికి వచ్చినాం, విశ్వాసమే కాదు గొప్ప విశ్వాసముతో మనం మందిరానికి రావాలా. అందుకని గొప్ప విశ్వాసము, స్తోత్రం చెప్తారా? అందుకని గొప్ప విశ్వాసము అనండి. మాట సెలవిస్తే చాలు ప్రభువా, నా పనివాడు, నా దాసుడు బాగైపోతాడు అన్నాడు. అర్రె, ఆ శతాధిపుడు కూడా యేసును గురించి విన్నాడంటే, అరే యేసయ్య స్వస్థపరుస్తున్నాడు కదా అని చెప్పి. ఎంతటి విశ్వాసం! నువ్వు మాట సెలవిస్తే చాలు ప్రభువా. దేవుడు అంటున్నాడు, ఇంతటి గొప్ప విశ్వాసం నేను ఎక్కడ చూడలే. నీ విశ్వాసము నీ దాసుడికి స్వస్థత కలుగుతుంది. ఏ సమయమైతే యేసు ప్రభు ఆ మాట అన్నాడో అదే సమయంలో తన దాసుడు కూడా స్వస్థత కలిగింది. ఈరోజు ఏ విధంగా నీ విశ్వాసం ఉందో ఆ విధంగా నీ జీవితంలో దేవుడు పనిచేస్తున్నాడు. ఆమేన్. హల్లెలూయా చెప్తారా? దేవునికి స్తోత్రం చెప్తారా? నీ విశ్వాసం ఎలా ఉంది? విశ్వాస జీవితము ఆనందకరమైన జీవితము. పాట ఉంది, క్రైస్తవ జీవితం సౌభాగ్య జీవితం, ప్రభు యేసు బిడ్డలు ఆనంద జీవితం, ప్రభు యేసు బిడ్డలు ఆనంద జీవితం. కష్టములు వచ్చినా, నష్టములు వచ్చినా, కష్టములు వచ్చినా, నష్టములు వచ్చినా, హల్లెలూయా. దేవునికి స్తోత్రం చెప్తారు. చాలా పాదపాటు ఉత్తమ మిత్రుడు అంట. అందుకు సరే విశ్వాసము, గ్రేటర్ ఫెయిత్ మీన్స్ హీఈస్ అ ఫ్రెండ్. హల్లెలూయా. స్తోత్రం చెప్తారా? దేవునికి స్తోత్రం చెప్తారా? ఆమేన్. హల్లెలూయా. చూడండి, మార్కు సువార్త 9వ అధ్యాయం 23. ఏమైనను నీ వలన అయితే మా మీద కనికరపడి మాకు సహాయము చేయమనెను. అందుకు యేసు, నమ్ముట నీ వలన అయితే నమ్మువానికి సమస్తమును సాధ్యమే. ఆమేన్. నమ్మువానికి నమ్మువానికి సరే, నమ్ముతున్నావా నువ్వు? హల్లెలూయా. గ్రేటర్ ఫెయిత్, గ్రేటర్ గ్లోరీ. అందరు నమ్మేవారు అందరూ హల్లెలూయా చెప్తారా? దేవునికి స్తోత్రం చెప్తారా? నమ్మితే సమస్తము సాధ్యం. ఇంకొక దగ్గర లాజరు చనిపోయినప్పుడు ఒక మాట అంటున్నాడు, ఇద్దరు సహోదరులతో ఒక మాట అంటున్నాడు. చనిపోయి 4 దినములు లేట్ రాగానే మార్తతో అంటున్నాడు, ఇదిగో మార్త అంటది, నువ్వు లేట్ వచ్చినావు ప్రభా,
లేట్ వచ్చినందుకే నా సహోదరుడు చనిపోయాడంటే, నేను పునరుత్థానమును జీవమునై ఉన్నాను అంటున్నాడు. తన సహోదరి మగ్దలేన వచ్చినప్పుడు ఆమె ఏమంటుంది, ప్రభా నువ్వు ఉన్నప్పుడు నువ్వు ఉంటే నా సహోదరుడు చనిపోయేవాడు కాదు లాజరు అంటే, నువ్వు నమ్మితే ఏం చూస్తామంట? దేవుని మహిమను చూస్తాం. స్తోత్రం చెప్పండి. చూడండి, విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడై ఉంటా అసాధ్యం. విశ్వాసం వల్ల స్వస్థత. గొప్ప విశ్వాసము కలిగి ఉండాల. నమ్ముట వలన సమస్తము సాధ్యం. నమ్మితే దేవుని యొక్క మహిమ మనము చూచదముగాక. ఆమేన్, హల్లెలూయా. నమ్ముట వలన సమస్తము సాధ్యము. ఈరోజు మనంతా అప్పు ఉంది, నీకు విశ్వాసం ఉందా? అందరం హల్లెలూయా చెప్తారా? అప్పంతా తీర్చబడుతుందా? నీకు విశ్వాసం ఉన్నదా? లేకపోతే ఒక దగ్గరకు వచ్చి నువ్వు ఆగిపోయి ఉన్నావు, ఒక స్థలముకు వచ్చి సమస్యలు, బాధలు, కష్టాలు, ఇబ్బందులు అన్నీ ఉన్నాయి, ఇవన్నిటి నుంచి గొప్ప విజయం పొందుకుంటావని నీకు విశ్వాసం ఉన్నదా? విశ్వాస జీవితంలో విశ్వాసం అనేది ఈజ్ ఎ కీ ఫర్ మిరకల్, కీ ఫర్ విక్టరీ. హల్లెలూయా. విశ్వాసము ద్వారానే, అర్థమవుతుందా? విశ్వాసము ద్వారానే అబ్రహాం సమస్తం వదులుకొని వచ్చి ఉన్నాడు. నువ్వు అర్పణలు ఇచ్చేది కూడా, మనం ఆరాధించడము కూడా, ప్రతి విషయమందు కూడా మనం దేవుని విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట అసాధ్యం అంటున్నాడు. అందుకే దేవునికి సమస్తము సాధ్యము. అందుకే నీ వలన అన్ని అసాధ్యము లేనే లేదు, అసాధ్యము లేనే లేదు. సాధ్యము, అన్ని సాధ్యము నీ వలన అయ్యో హల్లెలూయా. మీరు సాధ్యమని వాడితే మీరు బయటికి పోగానే మీ అప్పులన్నీ అయిపోయినాడు అనాలా. అయ్యో, అంతటి విశ్వాసం మనం కలిగి ఉండునుగాక. దేవునికి ఏదైనా డాక్టర్ ఇంపాసిబుల్ అన్నారు అనుకో, దేవుడు సమస్తము సాధ్యము అనండి. దేవునికి స్తోత్రం చెప్తారా? దేవునికి స్తోత్రం చెప్తారా? అందరం హల్లెలూయా చెప్తారా? కొన్ని సంవత్సరాల ముందు మేము అమ్మను యశోద హాస్పిటల్లో తీసుకుని పోయినప్పుడు ఆ డాక్టర్ అన్నారు ఏమనంటే, ఏదో ప్రాబ్లం ఉంది, బయాప్సీ చేయాలా, చాలా సీరియస్ ఏమో అన్నట్టు అన్నారు. మా అమ్మ వచ్చి హాస్పిటల్ వద్దు, ఏమీ వద్దు, హల్లెలూయా ప్రార్థన చేద్దాం. 2 నెలల తర్వాత ఇంకో దగ్గర హాస్పిటల్కి చూపిస్తే ఆమె అన్నది అంత మంచినే ఉంది, ఏం ప్రాబ్లం లేదు, అసలు బయాప్సీ అవసరం లే, ఒక చిన్న టాబ్లెట్ చాలు అన్నదంతే. దేవునికి స్తోత్రం చెప్తారా? ఇట్స్ యువర్ ఫెయిత్, విశ్వాసము. జూన్ 16 కూడా చాలా సీరియస్ అయిందమ్మ. కనీలో ఎక్కడనో ఒక విశ్వాసం, దేవునికి సమస్తము సహజం. ఆ డాక్టర్ అంతా డే అంతా అయిపోయిన నెక్స్ట్ డే ఒక్క రోజులో దేవుడు అద్భుతం ఆశ్చర్య స్వస్థపరిచి జనరల్ వార్డులోకి వచ్చేసింది అమ్మ. డాక్టర్ కూడా ఆశ్చర్యపోయి ఉన్నాడు. నమ్ముట వలన సమస్తము సహజం. అయితే నువ్వు నమ్ముతున్నావా? పక్కవాడు, నువ్వు నమ్ముతున్నావా? అయ్యో స్తోత్రం చెప్పండి. నువ్వు నమ్ముతున్నావా? హల్లెలూయా. ఇప్పుడు మనం బస్సు ఎక్కినాం, బస్సు డ్రైవర్ పైన నమ్మకం లేకపోతే ఎక్కుతారా? చెప్పండి, ఎక్కుతారా? లేదు. అంతెందుకు, మీ ఇంట్లో ఉన్న వారికి డ్రైవింగ్ చక్కగా రాకపోతే వాళ్ళ నడిపే బైక్ మీద ఎక్కుతారా? ఎక్కుతారా? ఆల్రెడీ నేను ఒకసారి పాడేసి మళ్ళీ ఎక్కుతారా? అమ్మో వద్దే వద్దా అనుకుంటా. హల్లెలూయా. నువ్వు నమ్మిన దేవుడు జీవం గల దేవుడు, నీకు సహాయం చేయవాడు, స్వస్థపరచువాడు. హల్లెలూయా. నమ్ముట వల్ల సమస్తము సాధ్యము. నువ్వు నమ్మాలా?
అయ్యో నా జీవితం, అయ్యో నా కుటుంబం, అయ్యో నా పిల్లలు, అయ్యో నా వ్యాపారం, ఏంటి ఇది? నమ్ము వారికి సమస్తము. నువ్వేం నమ్ముతున్నావు? ఏ కార్యము నమ్ముతున్నావు? ఏటిపై విశ్వసిస్తున్నావు? నువ్వు ఎంత నమ్ముతావో అంత వారికే నువ్వు కార్యాలు జరుగుతావు. స్తోత్రం చెప్పండి. పాడదాం అందరం కలిసి. సాధ్యము, అన్ని సాధ్యము. ఎవరి వలన? నీ వలన అన్ని సాధ్య. అసాధ్యము లేనే లేదు, అసాధ్యము లేనే లేదు. ఓ సాధ్యము, అన్ని సాధ్యము. నీ వలన అన్ని సాధ్య. అసాధ్యము లేనే లేదు, అసాధ్యము లేనే లేదు. నీటిపై నడిచావు, గాలిని గద్దించావు. నీటిపై నడిచావు, గాలిని గద్దించావు. సాతానిని ఓడించావు. సర్వ శక్తిమంతుడా, సాతానిని ఓడించావు. సర్వ శక్తిమంతుడా, సాధ్యము, అన్ని సాధ్యము. నీ వలన అన్ని సాధ్య. అసాధ్యము లేనే లేదు, అసాధ్యము లేనే లేదు. ఆమేన్. నిర్గమకాండము 14వ అధ్యాయము 8వ వచనం. యెహోవా ఐగుప్తు రాజైన ఫరో హృదయమును కఠినపరపగా. ఎవరు కఠినపరిచినారు? ఫరో హృదయాన్ని కఠినపరిచినాడు. మోషకి ఏం చెప్పినాడు? వీళ్ళందరినీ నువ్వు తీసుకెళ్ళన్నాడు. 10 అద్భుతాలు, 10 తెగుళ్ళు వచ్చినాయి. అవును వచ్చినాయి. అందొకసారి ఇది చూడండి. వచ్చినాయా? ఎన్నో అద్భుతాలు, ఆశ్చర్యక్రియలు జరిగినాయి. ఆయన అవన్నీ అద్భుతాలు జరుగుతాయి, నాకు అరిగిపోవాలి. కానీ బైబిల్ చెప్తా ఉంది, ప్రభు ఆయన హృదయాన్ని ఏం చేసినాడంట? కఠినపరిచినాడంట. అయ్యో, అందరం హల్లెలూయా చెప్తారా? ఒక్కొక్కసారి మన జీవితంలో కూడా చూసినట్టే ఉంటారు, కానీ మన పట్ల చాలా కఠినంగా ఉంటారు. అనుకోవాలి మనం కూడా, వాళ్ళ హృదయం దేవుడు కఠినపరిచిండేమో అనుకోవాలి. చాలా కఠినపరిచినాడు. అరే ఎంత కఠిన హృదయుడు రాయుడు అంటాం. ఇక్కడ ప్రభువే ఫరో యొక్క హృదయాన్ని ఏం చేస్తున్నాడంట? కఠినపరిచి ఉన్నాడు అని చెప్తా ఉంది. ఫరో హృదయమును కఠినపరపగా అతడు ఇశ్రాయేలీయులను తరిమెను. అట్లు ఇశ్రాయేలీయులు బలిమి చేత బయలు వెళ్ళుచుండిరి. ఐగుప్తీయులు అనగా ఫరో రథముల గుర్రములన్నీయు, అతని గుర్రపు రౌతులు, అతని దండును వారిని తరిమి బయల్సెఫోను ఎదుటనున్న పిహా హిరోతునకు సమీపమైన సముద్రము దగ్గర వారు దిగి ఉండగా వారిని కలుసుకొనిరి. ఫరో సమీపించుచుండగా ఇశ్రాయేలీలు కన్నులెత్తి ఐగుప్తీయులు తమ వెనుక వచ్చుట చూచి మిక్కిలి భయపడి యెహోవాకు మొరపెట్టిరి. అంతటా వారు మోషేతో, ఐగుప్తులో సమాధులు లేవని ఈ అరణ్యంలో చచ్చుటకు మమ్మను రప్పించితివా? మమ్మను ఐగుప్తులో నుండి బయటకు రప్పించి మమ్మను ఇట్లు చేయనేలా మా జోలికి రావద్దు. ఐగుప్తీయులకు దాసుల మగుదమని ఐగుప్తులో మేము నీతో చెప్పిన మాట ఇదే గదా. మేము ఈ అరణ్యమందు చచ్చుట కంటే ఐగుప్తీయుల దాసుల మొగటయే మేలని చెప్పిరి. అందుకు మోషే, భయపడకుడి, యెహోవా మీకు నేడు కలుగజేయు రక్షణను మీరు ఊరక నిలిచుండి చూడుడి. మీరు నేడు చూచిన ఐగుప్తీయులను ఇక మీదట మరి ఎన్నడూ చూడరు. యెహోవా మీ పక్షమున యుద్ధము చేయును. మీరు
ఊరకే ఉండవలనని ప్రజలతో చెప్పాను. అందరూ ఊరికనే ఉండండి అన్నాడు. హల్లెలూయా. మాట్లాడితేనే ప్రాబ్లం ఒక్కొక్కసారి. విగ్రహం అంతా దేవునికి స్తోత్రం చెప్పండి. ఎప్పుడైతే మరి ఫరో సైన్యం అంతా వెనుక నుంచి వస్తున్నారు, సముద్రం, ఎర్ర సముద్రం వచ్చింది. వీళ్ళేమంటున్నారు? సముద్రం లేవని ఇక్కడికి వచ్చి మా అందరిని చంపేసి ఇక్కడ పొడిచి పెడతారా? అబ్బాబ్బా, ఎంత మాట! ఇక అరవడం, కేకలు పెడతా ఉన్నారు. అప్పుడు మోషే భలే ఒక మాట అంటున్నాడు. చూడండి 13వ అధ్యాయంలో ఏమంటాడంటే, మీరు భయపడవద్దు. ఈరోజు దేవుడు చెప్తున్నాడు, మీరు భయపడవద్దు. ఫరో లాంటి పరిస్థితి, కఠినమైన వారు నీ మీదికి వచ్చినప్పుడు నువ్వు భయపడవద్దు. ఇక్కడ 2 రకాలుగా చూడవచ్చు. మోషే అయితే విశ్వాసముతో ఉన్నాడు, కానీ ఇశ్రాయేలు ప్రజలు మాత్రం భయపడుతూ ఉన్నారు. మోషే దేవుని దగ్గర నుంచి వాక్కును పొందుకున్నాడు, ఆ వాక్కుని ఇశ్రాయేలు ప్రజలు విన్నారు. కొత్త నిబంధన గ్రంథంలో మనం చూస్తే ప్రభు అందరితో మాట్లాడుతున్నాడు. స్తోత్రం చెప్తారా? అందరిని దర్శిస్తా ఉన్నాడు. మోషే అక్కడ నిలబడి ఉన్నాడు, ఇశ్రాయేలు ప్రజలు భయపడిపోయి ఉన్నారు. అంటే దేవునితో ఎక్కడో గ్యాప్ వచ్చింది. కానీ కొత్త నిబంధన గ్రంథములో మనం చూచినట్లయితే ప్రతి ఒక్కరూ యేసయ్యతో సావాసం చేయొచ్చు, యేసయ్య స్వరము వినవచ్చు, యేసయ్య నిన్ను చూడవచ్చు, యేసయ్య నీతో మాట్లాడతాడు, యేసయ్యతో సావాసం చేయొచ్చు. కొత్త నిబంధన. ఆమేన్, హల్లెలూయా అంటారు కదా, ఎవడు కడుపు వాడిదే. నేను తిన్నట్టు మీ కడుపు నిండుతుందా? మీరు తింటే నా కడుపు నిండుతుందా? అట్లా అనకండి, మళ్ళీ నేను తినాల. నిండుతుందా? అలాగనే నీ విశ్వాసము నీది, నా విశ్వాసము నాది. ఓకే, ఇక్కడ మోషే అంటున్నాడు భయపడవద్దు. ఇక్కడ భయపడవద్దు, ఊరుకనే ఉండండి. 13వ వచనం చదవండి. అందుకు మోషే, భయపడకుడి, యెహోవా మీకు నేడు కలగజేయు రక్షణను మీరు ఊరక నిలుచుండి చూడుడి. మీరు నేడు చూచిన ఐగుప్తీయులను ఇక మీదట మరి ఎన్నడూ చూడరు. యెహోవా మీ పక్షమున యుద్ధము చేయును, మీరు ఊరకయే ఉండవలనని ప్రజలతో చెప్పాను. ఆమేన్. ఊరుకుండండి, ఊరుకుండండి అండి. ఎన్నిసార్లు అన్నాడు? 2 మార్లు అన్నాడు. హల్లెలూయా. సరే ఊరుకుండండి అన్నాడు. ఊరుకున్నాడు అనుకో, దేవుడు మీ పక్షంగా యుద్ధము చేయనుగాక. ఇక్కడ అంటున్నాడు, ఇదిగో మీరు భయపడవద్దు, నేడే దేవుని యొక్క రక్షణ మీ కనులారా చూస్తాడు. అంటే విజయమే మీరు చూస్తారు. ఈ ఆగస్ట్ నెలలో, రాబోయే దినాల్లో గొప్ప విజయం మీరు చూచెదరుగాక. మీరు ఊరుకనే ఉండండి, శత్రువులు మీ ఎదుట పడిపోదురుగాక. యుద్ధము మీది కాదు, యుద్ధము యెహోవాదే. చెప్పలు కూడా దేవుని స్తుతిస్తారా? ఆమేన్, హల్లెలూయా. మీరు ఊరుకనే ఉండండి, శత్రువు యొక్క ఓటమి నీ కాళ్ళ కింద పడునుగాక. ఆమేన్, హల్లెలూయా. శత్రువే నీ ఎదుట చేతికి ఆ కీ ఇచ్చి వదిలేసి వెళ్ళిపోతాడు. దేవునికి స్తోత్రం. మనం ఒక్కడే చేయాలా, ఊరుక ఉండి ఆయన యందు మనమందరం విశ్వసించదము గాక. ఆమేన్. మరణము జీవము మన నాలుక వశములోనే ఉంటది. హల్లెలూయా, స్తోత్రం చెప్తారా? చూడండి, ఒక గణేష్పల్లి అనుకుంటాను, ఊకే పొలం ఎండిపోతుంది అని ఊకే అంటుంటా. నేనన్నా ఎండిపోయినా సరే మీరు పక్క వాళ్ళు వచ్చి ఊకే ఇగో మీ పొలం అంతా ఎండిపోతుందని. నేనన్నా ఎండిపోయినా సరే ఏమనాలంటే వాళ్ళ ముందు, అదేదేంటి ఎండిపోయింది, మంచి పచ్చగా ఉంది కదా అనాలి. ఎంతమందికి అర్థమవుతుంది? పచ్చగా ఉన్నది కదా. చూడండి, మొత్తం పంట అంతా పోయినా సరే పంట బాగా వచ్చింది అన్నాడు వాళ్ళందరి ముందన్న. అయ్యో, ఇదే విశ్వాసం. మనం ఏమంటే పంట పోయింది. కొంతమంది ఎట్లుంటారు అంటే,
పంట అంతా మంచిగా వచ్చినా కానీ ఏం రాలే ఉన్నది కూడా పోతాయి. జాగ్రత్త, మీ నోరులో ఏముంది? జీవం ఉంది. హల్లెలూయా. కొంతమంది అని అడిగితే ఏమొచ్చిందో నిజంగా పోతుందమ్మా. హల్లెలూయా. ఊరికే అంతా అబద్ధలాడుతూ ఉంటారు. మన క్రైస్తవులు ఏమనంటే ఎండిపోయినా సరే ఏమనాలా, ఎండిపోతున్నా సరే మంచినే ఉంది కదా. పక్క వాళ్ళు వచ్చి ఏం ఈ టైంలో ఇట్లా ఇస్తున్నారు, అంతా ఎండిపోయింది, అయ్యో అంటే అయ్యో ఏం ఎండిపోయింది, అంతా బాగానే ఉంది కదా అనాల. సో వాళ్ళకి చెప్పిన, ఒకవేళ ఇతరులు వచ్చి ఊక అట మాట అంటే ఈ మాట అంటే ఎంత బాగానే పంట మంచిగా వచ్చింది, బాగా వచ్చింది అనండి అని వారు ఆ మాటలు ఎండిపోతున్నాగా అంటుంటే తెలియని రీతిగా పంట మళ్ళీ చిగురుడు అయ్యడం మొదలు పెడతాం. అయ్యో స్తోత్రం చెప్తారా? విగ్రహ హల్లెలూయా చెప్తారా? విగ్రహ హల్లెలూయా. ఇది విశ్వాసం అంటే. భయపడవద్దు, నేడే క్రీస్తు యొక్క రక్షణ అంటే విజయము మీరు కన్నులారా చూచెదరుగాక. ఆమేన్. అందుసారి విజయము, అందుసారి విజయము నా కనులారా చూస్తాను అనండి. అనేక సంవత్సరములు ఆగిపోయి ఉన్నారేమో, విజయం లేకుండా ఆగిపోయి ఉన్నారేమో. ఈ రోజు ఒక దైవజనుడు ప్రకటిస్తున్నాను, నజరైన యేసు క్రీస్తు నామములో మీరు కనులారా విజయమును చూచెదరుగాక. గొలియాదులు పడిపోదురుగాక యేసు నామములో. యెరికో కోటలు కూలిపోనుగాక. మార్గములో లేకుండా అయిపోయిన ఆ ఎర్ర సముద్రము మీ జీవితంలో ఎర్ర సముద్రం పాయలవునుగాక. నమ్మిన వారు చప్పట్లు కూడా దేవుని స్తుతించండి. దేవుడు మీ పక్షంగా యుద్ధము చేయనుగాక. యేసుప్రభు అంటున్నాడు, ప్రభు అంటున్నాడు, ఏడ్చి ప్రార్థన చేస్తే ఎందుకు ఏడుస్తున్నావు మోషే, నీ చేతులు ఏముంది? కర్ర. ఆ సముద్రం వైపు చూపించు. ఆ సముద్రం వైపు చూపిస్తే ఏమైంది? హల్లెలూయా. 2 చీలిపోయినాయి. ఆరిన నేలపై వారు నడుచుకుంటూ వెళ్ళినారు. ఆరిన నేలపై నడిచినారు. స్తోత్రం చెప్పలు కూడా దేవుని స్తుతించండి. గత 3 వారాలు 4 వారాల ముందు స్విమ్మింగ్ పూల్ పోయినాం. స్విమ్మింగ్ పూల్ పోయి అక్కడ కొంచెం అలా చూసిన ఈ నీళ్ళు అన్నీ ఉన్నాయి. ఈ నీళ్ళు ఇటు పక్కకు పోయి ఈ నీళ్ళు ఇటు పక్క పోయి ఇట్లా నడిస్తే ఎట్లుంటుంది? ఆహాహా. ఎంతమంది ఇవాళ రేపు అదే గుర్తుకొచ్చి చేస్తున్నారు. ఆ సముద్రంలో లోపల పోయి ఇటు చేపలు అవి చూసుకుంటూ పోతున్నారు. వారు ఎర్ర సముద్రము నడుచుకుంటూ ఆరిన నేలల వారికి ఒక ఏమంటారు దాన్ని, పిక్నిక్ లాగా వెళ్ళారు. అరే సముద్రంలో కలర్ చేపలు. హల్లెలూయా. సంతోషముగా వారు ఆ ఎర్ర సముద్రంలో దేవుడు దాటించినాడు. కానీ వారు దాటిరలేరు. ఫరో సైన్యం అంతా అందులో ఏమైపోయారు? మునిగిపోయి ఉన్నారు. ఆ గొప్ప విజయము వారు కనులారా చూసినారంట. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, మనం ఎప్పుడు దేవుని కార్యాలు కనులారా చూడాలి. అందరూ స్తోత్రం చెప్పండి. అసలు విశ్వాసం అనండి, గొప్ప విశ్వాసం అనండి, మహిమ కల విశ్వాసము అనండి. హల్లెలూయా. చూడండి, మనము కనులారా మన విశ్వాసం బలంగా ఉండాలంటే, అందుకే యోహాను రాసిన పత్రికల్లో మొదటి అధ్యాయం మొదటి వచనములో చదవండి. జీవవాక్యమును గూర్చినది ఆది నుండి ఏది ఉండెనో, మేమేది వింటిమో, కన్నులారా ఏది చూచితిమో, ఏది నిదానించి కనుగొంటిమో, మా చేతులు దేనిని తాకి చూచెనో అది మీకు తెలియజేస్తున్నాము. ఆమేన్. చూడండి ఏమంటాడు ఫస్ట్, మేము ఏమి వింటిమో అందరూ సరే, నేను ఏమి వింటిమో, ఏమి చూచితిమో, మేమేది వింటిమో, కన్నులారా ఏది చూచితిమో, ఏది నిదానించి కనుగొంటిమో, మా చేతులు దేనిని తాకి చూచెనో అది మీకు తెలియజేయుచున్నాము. ఆ జీవము ప్రత్యక్షమాయను. అందుకు సరే ఆ జీవము అనండి ఒకసారి. ఆ జీవము
ప్రత్యక్షమాయను అంటున్నాడు. మన విశ్వాస జీవితంలో ఆ జీవము ప్రత్యక్షమవును గాక. ఇశ్రాయేలు ప్రజలు ఆ రోజు ఎర్ర సముద్రం పాయలైంది, వారు ప్రత్యక్షంగా చూచి ఉన్నారు. దేవుని బిడ్డలు ఇక్కడ ఈ అపోస్తులు కూడా, యోహాను కూడా అంటున్నాడు, ఆ జీవము మేము కన్నులారా మేము చూచి ఉన్నాము. దేవుని బిడ్డలారా, మన విశ్వాస జీవితంలో మనం వినింది, మనం చూచింది, ఏం తాకింది, మనం కన్నులారా దేవుని కార్యాలు చూచదముగాక. దేవుని చాలా మంది మర్చిపోతా ఉంటారు దేవుని చేసిన కార్యాలన్నీ. జీవం గల దేవుడు నీ జీవితంలో ఏ కార్యము చేస్తున్నాడో మర్చిపోతా ఉంటారు. ఒక చెప్తా ఉన్నాడు, ఈరోజు దేవుడు మీకు జీవితంలో ఒక కార్యం జరుగునుగాక. ఆమేన్, హల్లెలూయా. అనుదినము జీవము గల దేవుడు సజీవమైన కార్యాలు ప్రతిరోజు మనం చూసేదముగాక, ప్రతిరోజు మనం వినదముగాక, ప్రతిరోజు మనం తాకేదముగాక. విశ్వాస జీవితము ఒక అసాధారణకరమైన జీవితము. మన చెవులో ఎప్పుడు సాక్ష్యాలు వినేదముగాక, మన కనులారా దేవుని కార్యాలు చూచదముగాక, మన చేతుల ద్వారా ఏది ముట్టుతామో అంటారు కదా, మట్టిని ముట్టుకున్నా బంగారం. హల్లెలూయా. మీరు ఏది ముట్టుకున్నా అది ఆశీర్వాదకరంగా మారును గాక. ఇది రోజు చూస్తే దేవుని పట్ల మీకు ఎటువంటి విశ్వాసం వస్తుంది? అయ్యో చెప్పాలా, ఫోన్ విన్నారు, హే నాకు దేవుడు నన్ను ముట్టినాడు, తాకినాడు, బాగుంది. ఇది వరకు ఎప్పుడు ఏడిపే, ఇప్పుడు సంతోషంగా. కొంత ఫోన్ వస్తే అమ్మో ఏడుస్తారా బాబు అనుకుంటాం. ఇప్పుడు అది మారిపోతాయి. నువ్వు ఏది విన్నా శుభవచనాలే వినేదరుగాక. ఆమేన్, హల్లెలూయా. నువ్వు విన్నప్పుడు అది నీ విశ్వాసము పెరుగునుగాక. అరే నువ్వు అది వినంగానే నీకు అనిపిస్తుంది, ఎస్, సజీవమైన జీవపు కార్యాలు దేవుడు మేనిఫెస్ట్, ద వర్డ్ ఆఫ్ లైఫ్ ఈజ్ మేనిఫెస్టెడ్. నువ్వు కనులారా దేవుని కార్యాలు చూచెదవుగాక. అందుకే నా కనులారా దేవుని కార్యాలు చూచెదనుగాక. లైవ్గా నీ చోటు ద్వారా సాక్ష్యం వినదముగాక. కనులార దేవుని కార్యాలు చూచెదరుగాక. నువ్వు ఏది ముట్టుకుంటావో తాకుతావో అందులో సజీవమైన కార్యాలు వచ్చునుగాక. దేవునికి అందరం హల్లెలూయా చెప్తారా? దేవునికి స్తోత్రం చెప్తారా? చూడండి, ఈ వారంలో ఒక వ్యక్తి తో కొంచెం మాటలు జరిగినప్పుడు ఆయన ఒక మాట అన్నాడు. ఏమనంటే, ఇదిగో నేను అబ్జర్వ్ బాగా చేసినాను, దేవుడు నీతో ఉన్నాడు అని చెప్పినాడు. హల్లెలూయా. దేవుడు నీతో ఉన్నాడు. ఇంకొక మాట అన్నాడు, నువ్వు ఏది ప్రార్థన చేసినా దేవుడు వింటాడు. వింటున్నారా? నువ్వు ఏది ప్రార్థన చేసినా దేవుడు వింటాడు. నా పేరు ఫలానా పేరు, నా కొరకు ప్రార్థన చేయండి అని చెప్పినాడు. అయ్యో స్తోత్రం చెప్తారా? నాకు చాలా టెన్షన్లో ఉన్నా, వింటున్నారా, ప్రెజర్లో ఉన్నా. కానీ వారిలో నుంచి ఆ మాట వచ్చి నా విశ్వాసాన్ని, అంటే కనులారా వినేటట్టు, వింటున్నారు, కనులారా చూసి, నా చెవు ద్వారా విని, చెయ్యి ద్వారా ముట్టుకొని, ఇది నేను మొన్నటి అంటే ఈ వారం నేను అనుభవించి ఉన్నాను. స్తోత్రం చెప్తారా? నాకు అనిపించింది ప్రతిరోజు అట్లుంటే ఎట్లుంటుంది? స్తోత్రం చెప్పాను. మీరు షాపుకు పోయారు, ఆ షాపు ఆయన అన్నాడు, హే దేవుడు నీ తోడు ఉండడం నేను చూసినా అంటే ఎట్లుంటుంది? అయ్యో స్తోత్రం చెప్పాలా? దేవునికి స్తోత్రం. ఇటువంటి కార్యాలు వింటున్నారా, ప్రతిరోజు నీ చెవుల ద్వారా వినదరుగాక, కనులారా మీరు చూచెదరుగాక. నువ్వు ముట్టుకున్నదంతా ఆశీర్వాదకరంగా అంటే ఒక మాట చెప్పాలంటే విశ్వాస జీవితం యొక్క ఆ సజీవమైన కార్యాలు, ఆ సూపర్ న్యాచురల్ థింగ్స్ మనం అందరము చూచెదముగాక. ఆమేన్, హల్లెలూయా. చూడండి, దేవుడు ఆయన చూడండి, చదవండి కింద 2వ వచనం. ఆ జీవము ప్రత్యక్షమాయెను, తండ్రి యొద్ద ఉండి మాకు ప్రత్యక్షమైన ఆ నిత్య జీవమును మేము చూచి ఆ జీవమును గూర్చి సాక్ష్యమిచ్చుచు దానిని మీకు తెలియపరచుచున్నాము. మాతో కూడా మీకును సహవాసము కలుగునట్లు
మేము చూచిన దానిని వినిన దానిని మీకును తెలియజేయుచున్నాము. ఆమేన్. చూచిన దాన్ని విన్నదాన్ని మీకు తెలియపరుస్తున్నాం. ప్రతిరోజు మనం చూచేదేము గాక దేవుని కార్యాలు, ప్రతిరోజు దేవుని కార్యాలు మనము విన్నదేము గాక. హల్లెలూయా. చూడండి, విశ్వాసము ద్వారానే మన జీవితంలో మహిమ నుండి అధిక మహిమలో వెళ్తాం. ఆమేన్. స్తోత్రం చెప్తారా? విశ్వాసము ద్వారానే నీ జీవితంలో దేవుడిచ్చిన దర్శనము, ఇచ్చిన వాగ్దానము నీ జీవితంలో నెరవేరుతుంది. అందుకు దేవుడు నన్ను ఘనపరుస్తాడు అనండి. మహిమ, ఘనత, ప్రభావము ఆయనలో ఉన్నాయి. చాలా అందుకు మహిమ, ఘనత, ప్రభావము అనండి. హల్లెలూయా. అబ్రాహామును ఆశీర్వదించి నీ పేరును గొప్పగా చేస్తా అన్నాడు. కానీ గొప్పగా చేసే విశ్వాసంతో వచ్చినాడు, కానీ అనేకమైన అవమానాలు పొంది ఉన్నాడు. అయ్యో, హల్లెలూయా. అవమానాలు పొంది ఉన్నాడు, షేమై ఉన్నాడు. దాని తర్వాతనే ఫేమ్ అయి ఉన్నాడు. అయ్యో, అర్థం కాలేదు. స్తోత్రం చెప్తారా? ఒక మాట అంటే, నువ్వు అవమాన పడితేనే ఎంతమందికి ఫేమ్ కావాలా? ఫేమ్ వద్దా? స్తోత్రం. వద్దా? ఫేమ్ వద్దా? ఫేమ్ అంటే ఎట్లా అంటాడు? ఎంతమందికి మహిమ కూడా కరెక్ట్ వర్డ్ కాదు. ఫేమ్ అంటే ఏమంటాం? హానర్ ఎంతమంది కావాలి? ఘనత ఎంతమందికి రావాలా? ఘనత వద్దా మీకు? ఎందుకంటే ముందు నేను చెప్పినా కదా, షేమ్ అంటే ఒక మాట చెప్పాలా, మీకు ఘనత రావాలి అంటే ఫస్ట్ షేమ్ కావాలి. షేమ్ వచ్చినప్పుడే ఘనత వస్తుంది. అమ్మా స్తోత్రం, హల్లెలూయా. అందరికీ మన ఘనతనే కావాలనుకుంటాం. ఘనత ముందు మీ అవమానం. అందుకే బైబిల్ చెప్తా, చూడండి, యెషయా 61:7 చదవండి. మీ అవమానమునకు ప్రతిగా రెట్టింపు ఘనత నొందుదురు. మీ అవమానముకు ప్రతిగా ఏం పొందుకుంటారంట? రెట్టింపు. అందుకోసం రెట్టింపు ఘనత అన్నాడు. అయ్యో, అందరూ అయిపోయిందా? స్తోత్రం, హల్లెలూయా. అందరూ స్తోత్రం చెప్పండి. అందరూ బిగ్గరగా హల్లెలూయా చెప్పండి. బిగ్గరగా హల్లెలూయా చెప్పండి. బిగ్గరగా మీరు ఎంతగా స్తోత్రం. ఇక్కడ అవమానము, నీకెంత అవమానం అవుతుందో అంతగా ఏమొస్తుందంట? అందుకోసం రెట్టింపు ఘనత అన్నాడు. యోబు అవమానం వచ్చింది, ఏమైంది చెప్పాలా? రెండంతలుగా ఆశీర్వదింపబడ్డాడు. ఇప్పుడు నీ కుటుంబంలో, నీ కాలనీలో, నీ ఊరిలో, నీ ఆఫీస్లో నువ్వు అవమానపడ్డావేమో, దేవుడు చెప్తున్నాడు, దేవుడు రెట్టింపు ఘనత దేవుడు ఇచ్చును గాక. చెప్పలు కూడా దేవుని స్తుతిస్తారా? దేవునికి స్తోత్రం చెప్తారా? హల్లెలూయా. అంటే ఒక దైవజనుడు చెప్పాడు ఈ మాట, ఏమనంటే, నువ్వు ఫేమ్ కావాలా, షేమ్ కావాలా? నువ్వు షేమ్ అయితేనే ఫేమ్ వస్తుంది. అవమానం పడితేనే నీకు రెట్టింపు ఘనత వస్తుంది. బైబిల్లో చూచినట్లయితే ఎక్కడెక్కడైతే ఎవరైతే దేవుడు గణపరిచి ఉన్నాడో వారందరూ అవమానపడిన వాళ్ళే. సమాజంలో కానీ కుటుంబంలో కానీ అందరూ అవమానపడిన వాళ్ళే, నిందలు పడిన వారి. అందుకే వారు రెట్టింపు ఘనత పొందుకున్నారు. ఆమేనంటారా? స్తోత్రం చెప్తారా? పక్కవారు, నువ్వు అవమానంలో ఉన్నావా? అయితే నీకు రెట్టింపు ఘనత. అసలు అవమానం లేకపోతే రెట్టింపు ఘనత ఎక్కడొస్తుందండి? నాకు తెలిసి ఇక్కడ ఉన్న వారందరూ ఎక్కడో అక్కడ అవమానం పడిన వారే, ఇప్పుడు కూడా అవమాన పడుతూనే ఉన్నారు. అయితే రాబోయే దినాల్లో రెట్టింపు ఘనత కూడా చూడాల్సిందే. మీరు
పక్క రెట్టింపు. నువ్వు అవమానంలో ఉన్నావా, నిందలో ఉన్నావా, షేమ్ అయినవా, అందరి ముందు నిన్ను షేమ్ చేసినారా? దావీదు అందరి ముందు షేమ్ 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 అనేవాళ్ళు, కానీ అందరి ముందు గొప్ప రాజుగా దేవుడు చేసి ఉన్నాడు. దేవునికి స్తోత్రం చెప్తారా? సారా 90 సంవత్సరాల గర్భం కాలే, కానీ ఇసాకు పుట్టిన తర్వాత ఇప్పుడు కూడా సంవత్సరాలు 1000 సంవత్సరాలైనా కానీ సారాని ఇప్పుడు కూడా గుర్తు చేసుకుంటూనే ఉంటాం. ఆ గర్భంలో జనరేషన్ బ్లెస్ అయింది, కానీ చూచేవారందరూ కూడా అవమానపరిచినారు. వింటున్నారా? ఈ ముగ్గురు వెళ్ళి ప్రవక్త వెళ్ళి చెప్తారు, ఇదిగో వచ్చే సంవత్సరం లోపల నువ్వు కుమారుని కంటావంటే సారా ఏం చేస్తుంది? నవ్వింది. అందుకే అంటున్నాడు, దేవుడే నాకు నవ్వు పుట్టించెను, నన్ను చూచేవారందరూ నవ్వేదరుగాక. ఇప్పుడు 90 సంవత్సరాలు ఉన్న ఆ తల్లి ఎవరైనా ఎట్లుంటారు? ఆ తల్లికి ఒక చిన్న బాబుని ఎత్తుకుంటే ఎట్లుంటది? అంతగా అవమానను పడ్డాడు గనక అబ్రాము అంతకంటే ఎక్కువగా ఘనత పొందుకున్నాడు. చప్పట్లు కూడా దేవుని స్తుతిస్తారా? గొప్ప ఆశీర్వాదం అబ్రామును పొందుకున్నట్టు చూస్తా ఉన్నాం. విశ్వాస జీవితము చాలా శ్రమలతో, బాధలతో, కష్టాల్లో, నిందలు, అవమానాలతో వెళుతూ ఉంటుంది. కానీ ఒకటి గుర్తుపెట్టుకోవాలా, నువ్వు ఎంత అవమానపడుతున్నావో అంతకంటే రెట్టింపు ఘనత మీ కళ్ళ ఎదుట మీరు చూచెదరుగాక, మీరు వినెదరుగాక. నమ్మిన వారు బిగ్గరగా హల్లెలూయా చెప్పండి. చప్పట్లు కూడా దేవుని స్తుతించండి. బిగ్గరగా హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. నా ప్రతి అవమానము నా జీవితములో, నా కుటుంబములో రెట్టింపు ఘనతను నేను చూస్తాను, రెట్టింపు ఘనత నేను వింటాను. చప్పట్లు కూడా దేవుని స్తుతించాలి. విగ్రహ చప్పట్లు కూడా దేవుని స్తుతించాలి. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడి మాటలు మీ హృదయంలో ఉండును గాక. ఆమేన్. అందరం దేవునికి స్తోత్రం స్తోత్రం చెప్తా ఉన్నాం. అందరం స్తోత్రాలు చెప్పండి. స్తోత్రం 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 స్తోత్రాలు ప్రభా. యేసయ్యా స్తోత్రం స్తోత్రం. స్వస్థపరచువాడు, విడుదల చేయవాడు, ఓ బీపీ షుగర్ నార్మల్ చేయవాడు, బ్లడ్ ఇన్ఫెక్షన్, నో ఇన్ఫెక్షన్ నుంచి దేవుడు స్వస్థపరచువాడు, నరాల వీక్నెస్ ఓ స్వస్థపరచువాడు, ఓ బ్రెయిన్లో కూడా దేవుడు స్వస్థపరచువాడు, ప్రతి క్లాట్స్ ని దేవుడు స్వస్థపరచువాడు. గడ్డలు కరిగిపోతాయి. ఇప్పుడే యెహోవా రాఫా స్వస్థపరచువాడు ఆయనే. తండ్రి మీరు స్వస్థపరచండి, ఇప్పుడే విడుదల చేయండి. ఓ రాబారా షఖారాది కాలబా యథేదలబదర సకందలబదర. నేడే వారు స్వస్థతను చూచెదరుగాక, నేడే మంచి వార్తను వినెదరుగాక, నేడే వారి చేతి పని ఆశీర్వదింపబడదురుగాక, నేడే నీ రక్షణ వారు చూచెదరుగాక, నేడే వారు విజయమును చూచెదరుగాక, నేడే వారు అత్యధిక విజయమును చూచెదరుగాక. నేడే ఈ రోజు నుంచి ప్రభా తండ్రి తండ్రి విశాలపరచుమని ప్రార్థిస్తున్నాము తండ్రి. నేడే వారి సమృద్ధిని చూచెదరుగాక, నేడే వారి విస్తృతను చూచెదరుగాక, నేడే వారి ఆశీర్వాదమును చూచెదరుగాక, నేడే వారి ఘనతను చూచెదరుగాక, నేడే వారి మహిమను చూచెదరుగాక, నేడే వారు క్రీస్తు కొరకు ప్రకటించెదరుగాక. నేడే దిస్ ఈస్ ద డే. నేడే ఈ రోజే కార్యాలు చేయబోతున్నాడు. రాబోయే దినాల్లో దేవుని కార్యాలు మీరు కనులారా చూచెదరుగాక, ఓ చోటి ద్వారా మీరు వినదెరుగాక. నమ్మిన వారు చప్పట్లు కూడా దేవుని స్తుతించండి. చప్పట్లు కొడితే దేవుని స్తుతించండి. ఎక్కడెక్కడైతే అవమానము పొంది ఉన్నారో అక్కడ రెట్టింపు ఘనతను మీరు పొందెదరుగాక, రెట్టింపు మహిమను పొందెదరుగాక. రెట్టింపు షేమ్, దేర్ ఇస్ ద ఫేమ్. రక రబ లాది ఖలందల బదర, ఓ రబర సేదల బదర కందల బదర. ఓ తండ్రి నీకు వందనాలు, స్తోత్రం. వచ్చిన వారందరితో మీరు మాట్లాడారు ప్రభా, వచ్చిన వారందరూ
ప్రేమతో మీరు తాకారు ప్రభా. వచ్చిన వారందరితో నువ్వు స్వస్థపరిచి ఉన్నావు తండ్రి. వచ్చిన వారందరినీ నువ్వు తాగి ముట్టినావు. వందనాలు ప్రభా. వారి చేతి పనిని దీవించండి, ఆశీర్వదించండి ప్రభా. ఏ భారముతో ఏ వేదములతో వచ్చి ఉన్నారో కానీ వాళ్ళు ఉల్లాసమైన వస్త్రములతో సంతోషముతో వారి ఇంటికి వెళ్ళెదరుగాక. వారి ఇంట్లో సమాధానం ఉండెదరుగాక. వారి పనిలో సమాధానం ఉండెదరుగాక. వారి జీవితంలో కార్యాలు జరుగునుగాక. తద్వారా వారి విశ్వాసము పెరుగుతున్నదండి. గొప్ప విశ్వాస. నమ్మితే దేవుని యొక్క మహిమను చూస్తా అన్నారు ప్రభా. నీ బిడ్డలు మేమందరం నమ్ముతున్నాము తండ్రి. నీ మహిమను మేము చూచెదముగాక. నీ మహిమను ప్రతి ఒక్కరు చూచెదరుగాక. నీ ఘనతను వారు చూచెదరుగాక. నమ్మిన వారు బిగ్గరగా హల్లెలూయా చెప్తాం. దేవునికి స్తోత్రాలు చెప్తాం. దేవుని మహిమని నేను చూస్తానని చెప్పడం కూడా దేవుని స్తుతించండి. నేను దేవుని మహిమను చూస్తాను. నేను దేవుని మహిమను చూస్తాను. దేవుని మహిమను చూస్తాను నా కనులారా. ఆమేన్, ఆమేన్. తండ్రి యొక్క ప్రేమ, కుమారుని యొక్క కృప, పరిశుద్ధాత్మ సావాసం ఈ కూడి వచ్చిన వారందరికీ దేవుడు తోడుగుని నడిపించునుగాక. ఆమేన్. యేసు రక్తమే జయం, యేసు రక్తమే జయం. యేసు నామములో సంపూర్ణ విజయం కలుగునుగాక. ఆమేన్. ప్లస్